ఎంత కళ్ళు చూపిస్తాడు మన మీద, ఎంత అలసిపోతాడో మన గురించి ఈ కష్టాలు పడి, ఈయనకి మనం ఏదో రకంగా సేవించుకోవాలి. ఇంత కష్టపడిన ఈ స్వామికి దిష్టి తగిలి ఆయనకి దిష్టి తీయాలి అనుకుని ఆయన పాదాలకి హారతిచ్చుకోవడమే ఈ మంగళ పాత్రం అన్నమాట. ఈ పాత్రం ఎలా వచ్చింది ఏంటి అంటే, రామాయణంలో వనవాస కాలంలో సీతారాములు లక్ష్మణులు నడుపుతూ వెళ్తూ ఉంటే ఒక చోట కుటీరం ఏర్పరచుకుని భరతుడు వెళ్ళిపోయిన తర్వాత, అంటే భక్తుడు వచ్చి పాదుకా పట్టాభిషేకం స్వీకరించి వెళ్ళిపోయాడు ఆయన. ఆ వెళ్ళిన తర్వాత రాముల వారు కొంతకాలానికి ఇలా ఒక చెట్టు కింద కూర్చుని ఓ కాలు పైన పెట్టుకుని ఉన్నట్ట. అప్పుడు లక్ష్మణుడు ఆయన పాదాలు చూశాట. అయితే పాదాలన్నీ కూడా పాదరక్షలు లేకపోవడం వల్ల అన్ని ముళ్ళు పుచ్చుకుని ఉన్నాయి. అయ్యో స్వామి, నా అన్నగారికి ఎంత బాధ కలిగిస్తున్నాయి ఈ ముళ్ళు, ఇవన్నీ ఎంత నొప్పి కలిగించుంటాయో, ఆ పాదానికి ఎంత బాధ కలిగి ఉంటుందో, అది రక్తం కూడా కావుతున్నాడు. ఏదో రకంగా వాటిని తీయాలి అంటూ నెమ్మదిగా స్వామి నిద్రపోతున్నప్పుడు వెళ్ళి ఒక్క ముళ్ళునన్నా తింటే ప్రయత్నం చేద్దాము అంటూ దగ్గరికి వెళ్ళి ఇలా పాదం తాగేసరికి రాముల వారు అంటూ పాదం వెనక్కి ఆగేశారు. అప్పుడు ఆయన తట్టుకోలేక లక్ష్మణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంటమ్మా అన్నగారి పరిస్థితి ఇలా ఉంది, ఆ పాదాలన్నీ ముళ్ళులే తెచ్చుకున్నాయి, నా స్వామికి ఎంత నొప్పి కలుగుతుందో, నేను తీయనిస్తే తీయని పడలేదు, నీవైనా తీయమ్మా అని అడిగారు. అంటే అమ్మ వెళ్ళి తన కుమారుడు చెబుతూ అసలు స్వామికి తెలిసి తెలియకుండా ఉన్నట్టు ఏదో పువ్వులు ఇలా తాకినట్టుగా అలా ఉంటుకోగానే స్వామి మళ్ళీ వెంటనే అనుకుంటూ వెనక్కి లాగేశారు పాద. అప్పుడు సీతమ్మ ఏంటి స్వామి ఆ పుచ్చుకుని మీ పాదానికి ఎంత బాధ కలుగుతుందో తెలుసా, ఎంత పాదక్షలు లేకుండా ఈ వనాల్లో నడవడం వల్ల ఎన్నో ముళ్ళు రాళ్ళు ఎంత కందిపోయాయి స్వామి, ఆ పాదాల్లో ముళ్ళును తీయనివ్వండి అంటే రాముల వారు అన్నారుగా, ఆ ముళ్ళు ఏమీ తీయడానికి లేదు, ఎందుకంటే నేను మాటిచ్చాను, నన్ను శరణని నా పాదాలు తాకిన వాడిని ఎంత కష్టమైనా ఎంత పరిస్థితిలోనైనా విడిచిపెట్టాను అని. ఈ ముట్టులు వచ్చి నన్ను ఆశ్రయించాయి, నా పాదాలు పట్టుకున్నాయి, వాటిని నేను ఎలా వదిలిపెట్టగలను అన్నట్ట. ఎంత ధర్మభావన నరనారాల్లో నిండిపోతే అలాంటి ఆలోచన వస్తుందండి. అలాగా రాముల వారు చెప్పేటప్పటికి వారు అది ఏం మాట్లాడలేకపోయారట. మరి ఈ కాలంలో మన భక్తి కూడా పాటిస్తూ ఉంటుంది కదా, ఏవో లౌకికమైన కోరికలు. అసలు ఆ కోరిక కోరవచ్చా స్వామి, కోరకూడదా ఏమీ తెలియదు. ఎటువంటి అనవసరమైనవి మాయా ప్రపంచంలో పడిపోయిన విషయాలన్నిటికీ కూడా స్వామి పాదాలను పట్టుకుంటూ ఉంటాము. స్వామి నాకు ఇచ్చేయి, స్వామి నాకు అది చేయి, స్వామి నాకు ఇచ్చేయని. కానీ కొంతకాలానికి మనకు తెలుసు, అయ్యో వాడిన జ్ఞానాన్ని కోరిక కోరేందుకు స్వామిని, ఇది నాకు ఎందుకు, నాకు స్వామి సేవ